హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వెరండైస్ తెలుగు ఛానల్. పాలిటీ సిరీస్లో మనం ఉన్నాం. సో పాలిటీ అనేది ఇంపార్టెంట్ బెడ్ రాక్ ఫర్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ. మనం ఏ పబ్లిక్ బోర్డ్ సర్వీస్ కమిషన్ తీసుకున్నా ఈ పాలిటీ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రతి స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్లో, ప్రిలిమ్స్లో, మెయిన్స్లో అండ్ ఇంటర్వ్యూలో కూడా అడిగే క్వశ్చన్స్తో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి చాలా వరకు ఎగ్జామ్స్లో డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లోనే ఉంటుంది. బట్ మనం ఆర్టికల్స్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఈ యొక్క మనం పాలిటీ సిలబస్ మనం కంప్లీట్ చేసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ ఫిలాసఫీ ఆఫ్ ద పాలిటీ సబ్జెక్ట్ కూడా మనం అర్థం చేసుకుంటూ మనం ఆ టాపిక్ కంప్లీట్ చేసుకుంటే కంప్లీట్గా ఆ టాపిక్ మనం కంప్లీట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో దాని భాగంగా ఆర్టికల్ 29 and 30 దాని గురించి మనం మాట్లాడుకుందాం. ద చార్టర్ ఆఫ్ కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, కంప్లీట్ కాన్స్టిట్యూషనల్ అనాటమీ ఆఫ్ ఆర్టికల్ 29 and 30. నెక్స్ట్ సో ఫస్ట్ ఆర్టికల్ 29 and 30 ఏం మాట్లాడుతుంది మనతో అనేది మనం అబ్జర్వ్ చేస్తే 29(1)లో రైట్ ఆఫ్ ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ residing in India to conserve their distinct language, script or culture, LSC. Next, right of individuals against denied admission into state maintained or state aided educational institutions grounds of religion, race, caste or language. So rights of individuals ikkada, right of any section of citizens అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఉన్న క్రైటీరియా ఏంటంటే ఓన్లీ ఆఫ్ అంటే ఇవి కాకుండా దేని మీదైనా కూడా స్టేట్ అనేది డిస్క్రిమినేట్ చేస్తూ లాని పాస్ చేయొచ్చు. డిస్క్రిమినేషన్ అనేది ప్రతి దాంట్లో నెగిటివ్ టర్మ్ కాదు, బట్ ఇట్ ఈస్ ఆల్సో పాజిటివ్ డిస్క్రిమినేషన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రిలీజియన్, రేస్, క్యాస్ట్ ఆర్ లాంగ్వేజ్ కూడా చూడవచ్చు. సో ఎలా సార్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే మనం చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ 30లో మనం అబ్జర్వ్ చేస్తే 31 అనేది ఆల్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ ఎస్టాబ్లిష్ చేయడమే కాదు, అడ్మినిస్టర్ కూడా చేసుకునే హక్కు రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్కి ఉంటుంది అని చెప్పి ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుతుంది ఆర్టికల్ 30. ఇక్కడ వచ్చేసరికి మనం ఇన్స్టిట్యూషన్ అనేది ఇట్ నీడ్ నాట్ బి ఆన్ ద ఎడ్యుకేషనల్ పర్పసెస్. నెక్స్ట్, ద స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ ఇన్ గ్రాంటింగ్ ఎయిడ్, ఫైనాన్షియల్ ఎయిడ్, టెక్నికల్ ఎయిడ్, అడ్మినిస్ట్రేటివ్ ఎయిడ్. సో ఇట్లాంటి ఎయిడ్స్ అనేవి కూడా మనకి హెల్పింగ్ హ్యాండ్స్ అనేవి ఫైనాన్షియలే కాదండి. ఇక్కడ మనం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్టికల్ 32 చదువుతున్నప్పుడు ఎయిడ్ అన్నారు, కానీ ఇట్స్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు ద ఫైనాన్షియల్ థింగ్ బట్ అడ్మినిస్ట్రేటివ్ ఎయిడ్. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేవి కూడా గవర్నమెంట్ మన యొక్క ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వచ్చు. ఆన్ ద గ్రౌండ్స్ దట్ అండర్ మైనారిటీ మేనేజ్మెంట్ బోత్ ఆర్టికల్స్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఫండమెంటల్ రైట్స్ అవైలబుల్ టు ఓన్లీ టు ఇండియన్ సిటిజన్స్. ఫారెన్ నేషనల్స్ అనేవాళ్ళు ఈ యొక్క రైట్ని ఎగ్జిబిట్ చేయలేరు. నెక్స్ట్ 29(1) ఏం మాట్లాడుతుంది, 29(2) ఏం మాట్లాడుతుంది చూద్దాం. సో బెనిఫిషరీస్ మనం అబ్జర్వ్ చేస్తే ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ ఎక్స్ప్లిసిట్లీ నాట్ రిస్ట్రిక్ట్ టు మైనారిటీస్. బెనిఫిషరీస్ ఎక్కడ వచ్చరికి అండ్ ఎనీ ఇండివిజువల్ సిటిజన్. కోర్ రైట్ టు టేక్ యాక్షన్ టు కన్జర్వ్ డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ ఆర్ కల్చర్. సో వీటిని కన్జర్వ్ చేస్తూ ఇక్కడ వీళ్ళకి రైట్ ఉంటుంది. అండ్ ఎక్స్టెండెడ్ స్కోప్ వచ్చేసరికి పొలిటికల్లీ, లీగల్లీ యాజిటేషన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎల్ఎస్సి. ఇక్కడ ఓన్లీ గ్రౌండ్స్ వచ్చేసరికి రిలీజియన్, రేస్, క్యాస్ట్ అండ్ లాంగ్వేజ్. కోర్ రైట్స్ వచ్చేసరికి ఈక్వల్ యాక్సెస్ టు స్టేట్ మెయింటైన్డ్ ఆర్ స్టేట్ ఎయిడెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో క్రూషియల్ డిస్టింక్షన్ వచ్చేసరికి 29(2) applies strictly to the general education institutions. It does not govern minority educational institutions which are protected under exclusive 30. సో జనరల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది 29(2) కింద వస్తాయి. మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మాత్రం ఆర్టికల్ 30 కింద వస్తాయి. సో ట్రాప్ ఎట్లా అడగొచ్చు, ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ట్రాప్ ఎట్లా అడగొచ్చు, లేకపోతే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ చేసుకునేటప్పుడు మనం ఎట్లా తప్పుగా అర్థం చేసుకోవచ్చు అంటే మైనారిటీ ఓన్లీ ట్రాప్. బికాస్ ఆర్టికల్ 29's టైటిల్ ఇస్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. ఇట్ ఓన్లీ అప్లైస్ టు దమ్. సో టైటిల్ అనేది ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ అని ఉంటుందంట, బట్ ఆర్టికల్ 29(1) అనేది ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ అన్నారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద మైనారిటీస్. నెక్స్ట్ ఆర్టికల్ 15 ఓవర్లాప్ ట్రాప్. ఆర్టికల్ 29(2) ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ ఆన్ ద ఎగ్జాక్ట్ సేమ్ గ్రౌండ్స్ యాజ్ ఆర్టికల్ 15(1). కాదండి, బికాజ్ ఆర్టికల్ 15(1)లో సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది, బట్ కానీ ఆర్టికల్ 29(2)లో అది లేదు. సో సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ బట్టి డిస్క్రిమినేట్ చేసే హక్కు ఆర్టికల్ 29(2) ఇస్తే 15(1) అనేది ఇవ్వదు.
నెక్స్ట్ ప్రాపర్టీ అక్విజిషన్ ట్రాప్. ఏ సెక్యులర్ స్టేట్ కెనాట్ అక్వైర్ ద ప్రాపర్టీ ఆఫ్ రిలీజియస్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అవునా అంటే కాదు. క్యాన్ అక్వైర్ దిస్ ప్రాపర్టీ, హౌఎవర్ ఇట్ మస్ట్ ప్రొవైడ్ ఎడిక్వేట్ ఫైనాన్స్. సో మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనం స్టేట్ అనేది తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీని గురించి కంప్లీట్గా ఒక కేసు మనం అబ్జర్వ్ చేస్తే, ఒక కేసులో మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. సెక్రటరీ మలంకార సిరియన్ క్యాథలిక్ కాలేజ్ కేసులో ఎలాంటి లిమిట్స్ ఉన్నాయి అంటే, ఒక ఇన్స్టిట్యూషన్కి ఎట్లాంటి ప్రొవిజన్స్ ఉంటాయని అంటే, సెటప్ ద గవర్నింగ్ బాడీ టు మేనేజ్ అఫేర్స్, మనం ఇందా మాట్లాడుకున్నాం, ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్స్ ఆఫ్ ద పర్టికులర్ ఇన్స్టిట్యూషన్, అండ్ అపాయింట్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఇవ్వచ్చు, అండ్ ఇంప్లిమెంట్ ఏ రీజనబుల్ ఫీ స్ట్రక్చర్, అడ్మిట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఆఫ్ దర్ చాయిస్. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్ ఆఫ్ చాయిస్ అనేది ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్కి ఉన్నాయి, మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్కి ఉన్నాయి. ద నాన్ మాల్ అడ్మినిస్ట్రేషన్ కెనాట్ గ్రాంట్ డిగ్రీస్ వితౌట్ స్టాండర్డ్ ఆఫ్ పాసింగ్. బట్ అడ్మినిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నారు కానీ మాల్ అడ్మినిస్ట్రేషన్ చేసుకోకూడదు, అంటే తప్పుగా అడ్మినిస్ట్రేషన్ చేసుకోకూడదు. ఫర్ సపోజ్ ఒక సెక్షన్ ఆఫ్ గ్రూప్స్ వెళ్ళి, సిటిజన్స్ వెళ్ళి, నేను లాంగ్వేజ్ని ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి అక్కడ ఫ్రీగా డిగ్రీస్ ఇచ్చేస్తూ, లేకపోతే ఇష్టం వచ్చినట్టు అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ హై ఫీజెస్ వేస్తూ డిస్క్రిమినేట్ చేస్తున్నారంటే సరిపోదు. ఇట్ షుడ్ నాట్ బి నాన్ మాల్ అడ్మినిస్ట్రేషన్. జనరల్ లాస్ అప్లై అవుతాయి. అండ్ రేషనల్ హైరింగ్, ఈవెన్ అన్ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ యూజ్ రేషనల్ ప్రొసీజర్స్ టు హైర్ క్వాలిఫైడ్ టీచర్స్. సో ఇలా 3 types ఆఫ్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ మనం చూడొచ్చు. లో స్టేట్ ఫుట్ ప్రింట్ వచ్చేసరికి స్టేటస్ సీక్స్ నేదర్ రికగ్నిషన్ నార్ రైట్. సో అలాంటి వాటిలో మ్యాక్సిమం అడ్మినిస్ట్రేటివ్ అటానమీ ఉంటుంది. మీడియం స్టేట్ ఫుట్ ప్రింట్ అంటే జస్ట్ సీక్స్ రికగ్నిషన్ ఓన్లీ, అంటే అలాంటి వాటిలో స్టేట్ ఇంటర్వెన్షన్ అనేది మోడరేట్ ఉంటుంది. రెగ్యులేట్స్ ఎకడమిక్ స్టాండర్డ్స్ అండ్ క్వాలిఫికేషన్స్ టు మెయింటైన్ ఎడ్యుకేషనల్ ప్యారిటీ బట్ లీవ్స్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్ లార్జ్లీ అటానమస్. నెక్స్ట్ హై స్టేట్ ఫుట్ ప్రింట్ అంటే గవర్నమెంట్ నుంచి రికగ్నైజ్ చేయబడుతూ యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఎయిడ్ కూడా తీసుకున్నప్పుడు హై రెగ్యులేషన్ ఉంటుంది. సిలబస్, ఎకడమియా, స్టాండర్డ్, స్టాఫ్ క్వాలిఫికేషన్, ఎన్ష్యూర్స్ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెవెల్స్ బట్టి స్టేట్ యొక్క పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డైమెన్షన్ ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 మనం అబ్జర్వ్ చేస్తే స్కోప్ ఆఫ్ బెనిఫిషరీస్ ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్. ఆర్టికల్ 29లో, ఆర్టికల్ 30లో స్ట్రిక్ట్లీ లిమిటెడ్ టు రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్. నెక్స్ట్ కోర్ పర్పస్ వచ్చేసరికి కన్జర్వేషన్ ఆఫ్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ అండ్ కల్చర్, ఎస్టాబ్లిష్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్టికల్ 30. ప్లస్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ, నో స్పెసిఫిక్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇస్ మెన్షన్. Explicitly protected, state must provide adequate compensation if properly is acquitted to prevent abrogation is right. Citizenship requirement available to Indian citizens only, So majority of the difference అనేది ఆర్టికల్ 29 and 30లో ఈ టేబుల్ బట్టి మనకు అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఒక స్మాల్ క్వశ్చన్ మనం చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ఆర్టికల్ 30 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ గ్రాంట్స్ ఆల్ మైనారిటీస్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ their choice. It grants minorities the right to claim reservation for their community members in public employment as part of cultural rights. Statement 3, the protection under Article 30 is confined only to minorities and does not extend to any section of citizens. How many of the following statements are correct? Only 1, only 2, all 3 and D none. సో దీని ఆన్సర్ మీరు గ్యారంటీగా ఈ వీడియో కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఈ పర్టికులర్ క్వశ్చన్ మనం సాల్వ్ చేయొచ్చు. అండ్ యూపీఎస్సీ స్టాండర్డ్లో ఉంది కాబట్టి దీని యొక్క పీవైక్యూ కూడా సాల్వ్ చేసినట్టు అవుతుంది. సో ప్లీజ్ ఫాలో వెరండాస్ తెలుగు ఛానల్ ఫర్ మోర్ పాలిటీ, హిస్టరీ, ఎకనామీ అండ్ జియోగ్రఫీ సబ్జెక్ట్ వీడియోస్ కోసం యాజ్ వెల్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. Veranda IAS, where your dream becomes reality.